బంగారు కన్య, వెండి కన్య ఎక్కడ ఉండేది ఉక్కు కన్యకు తెలుసు. వారామె అక్కలు ముగ్గురు శాపగ్రస్తులైన వాళ్లే. ఉక్కు కన్య సహాయముతో విజయుడు వారున్న ప్రదేశాలకు వెళ్ళి బంగారు కన్యకు, వెండి కన్యకు శాప విముక్తి కలిగించి అన్నలను తిరిగి బ్రతికించుకున్నాడు. తర్వాత ముగ్గురు రాజకుమారులు తమ భార్యలతో సహా మునీశ్వరుడి కుటీరానికి వచ్చి ఆయనకు తమ కృతజ్ఞతలు చెప్పుకొని తమ దేశానికి తిరిగి వచ్చారు. రాజకుమారులు తెచ్చుకున్న కన్యల అద్భుత సౌందర్యం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. రాజు వారందరికీ అమిత వైభవముగా పెళ్లిళ్ళు చేసి రాజ్య అర్హత నిర్ణయించటానికి సభ చేశాడు. రాజు పెద్దలతో, నా కొడుకులు నా కోరికపై వెళ్ళి తమ తమ శక్తులకు తగినట్టుగా అపూర్వమైన వస్తువులు సాధించుకువచ్చారు. ప్రతాపుడు బంగారం సాధించాడు, ఉల్లాసుడు వెండి సాధించాడు, విజయుడు ఉక్కు సాధించాడు. వీరిలో ఎవరికి పట్టం కట్టాలో నిర్ణయించండి అన్నాడు. పెద్దల మధ్య కొంతసేపు చర్చ జరిగాక వారిలో వృద్ధుడు లేచి, మహారాజా, విజయుడికి పట్టం కట్టండి అన్నాడు. రాజు అలాగే చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వెళ్ళలేని బంగారము విలువైన వెండి తెచ్చిన ప్రతాపుడిని, ఉల్లాసుడిని కాదని ఆ వృద్ధుడు విజయుడికి ఎందుకు పట్టం కట్టమన్నాడు? తన అన్నలు విపులులైన చోట అతను విజయం సాధించాడు అనే? అతనిలో నిజంగా రాజ్యార్హత ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయుడు తన అన్నల విజయానికి సహాయపడ్డాడు అన్న విషయం పెద్దలు చర్చించినట్టు కనబడదు. ఎవరేమి సాధించుకు వచ్చారన్నదే చర్చకు వచ్చింది. రాజకుమారులకు మొదట పెట్టిన పరీక్ష కూడా ఎవరు ఎక్కువ విలువగల దాన్ని సాధించుకు వస్తారన్నదే. పెద్దవాడు బంగారము, రెండోవాడు వెండి సాధించాడు. అవి విలువైనవే, కానీ దేశానికి వాటి వల్ల ప్రయోజనం చాలా తక్కువ. వాటితో పోల్చితే ఉక్కు విలువ ఎంతో ఎక్కువ. వ్యవసాయ పరికరాలు అన్నిటికీ ఉక్కు కావాలి. దేశ రక్షణకు ఆయుధాలు తయారు చేయాలంటే ఉక్కు అవసరం. వెండి, బంగారాలు వ్యక్తుల విలువ పెంచవచ్చు, కానీ దేశం విలువ, రాజ్యము బలము ఉక్కు మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుకే విజయుడు రాజ్యార్హుడు అయ్యాడు. అన్నలతో పోలిస్తే అతను రాజ్యానికి అర్హుడే. అన్నలు తాము మోహించిన కన్యల కోసం ఆతృతపడి ముని చెప్పినట్టు చేయకుండా అపజయాన్ని పొందారు. తమ చేతిలో ఉన్న విజయాన్ని కూడా సాధించలేకపోయారు. ఈ లోపం విజయుడిలో లేదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగము కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.